ఏం మాట్లాడారు? అనిల్ కుమార్ యాదవ్ గారు కరోనా టైంలో ఒక హాస్పిటల్ నుంచి డబ్బులు తీసుకున్నారు అని. మీరు ఏ హాస్పిటల్లో మీరు నిరూపించగలరా? అనిల్ అన్నకి ఏ హాస్పిటల్ నుంచి డబ్బులు వచ్చాయో, ఎవరు డబ్బులు ఇచ్చారో మీరు నిరూపించగలరా అని నేను మీడియా ముఖంగా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకొక మాట కూడా మాట్లాడున్నారు ఈ బెట్టింగ్ రాయుడు. బాలకృష్ణారెడ్డి గారు ఇల్లు పడగొడితే మీరు పరామర్శకు కూడా పోలేదే అని. ఎవరి మీద ప్రేమ? బాలకృష్ణారెడ్డి గారి మీద ప్రేమ, అంత ప్రేమ. మరి బాలకృష్ణారెడ్డి గారు ఎలక్షన్కి ముందే మీతో ఉన్నారా లేదా? మీరు పార్టీ ఆఫీస్ ఓపెన్కి బాలకృష్ణారెడ్డి గారు వచ్చారా లేదా? ఇల్లు పగలగొడుతున్నారని మీ ఇంటి చుట్టూ 4-5 సార్లు తిరిగింది నిజమా కాదా? మీ ఇంటి చుట్టూ తిరిగినా సరే మీరు అతనికి ఏం చేశారు? దగ్గరుండి పగలగొట్టించినంత పని చేశారు. మా అనిల్ దగ్గరికి రాలేదే? అనిల్ కలిశారా? లేదు కదా. మీ ఇంటి చుట్టూ 4-5 సార్లు తిరిగి నా ఇల్లు పగలగొడుతున్నారని చెప్పినా కూడా మీరు పట్టించుకోకుండా ఇప్పుడు మీడియా ముందు వచ్చి బాలకృష్ణారెడ్డి గారి మీద ప్రేమ వలకబోస్తున్నారు. అది రూప్ అంటే. చెప్పాను కదా, రూప్ ఒక డూప్ అని. ఇది ఒక నిదర్శనం. ఇంకొకటి, 2019కు ముందు నీ పరిస్థితి ఏంటి? 2019 తరువాత నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకో. అనిల్ అనే దయ వల్ల మూలాపేటలో 10 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నావు. 30 లేఅవుట్లలో 30-40% డబ్బులు సంపాదించుకోగలిగావు. ఇప్పుడు తిన్నింటి వాసాల లెక్క పెడుతూ విపిఆర్ గారి చెంత చేరిపోయావు. ఇంకొక మాట కూడా అనున్నాడు బెట్టింగ్ రాయుడు. అనిల్ అన్న నెల్లూరు నగరాన్ని వదిలి వెళ్ళిపోయారా? నెల్లూరు నగరాన్ని వదిలిపోయే అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు నెల్లూరు నగరాన్ని వదిలిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నర్సారావుపేటలో ఎంపీగా పోటీ చేయమంటే మా అధినేత జగనన్న కోరిక మేరకు ఆయన మాటని గౌరవిస్తూ నర్సారావుపేటకి ఎంపీగా పోటీ చేయడానికి వెళ్ళారు. అంతేగాని నెల్లూరు నగరాన్ని వదిలిపోవాల్సిన అవసరం అనిల్ కుమార్ యాదవ్ గారికి లేదు. ఇంకొక మాట కూడా, రక్తాన్ని చిందించి నేను ఎమ్మెల్యేని చేశాను అని మీరు మాట్లాడారు. అనిల్ అన్న ఒక డాక్టర్. నీలాగా మూలాపేటలో చింతపెక్కలు ఆడుకునేవాడేం కాదు. వాళ్ళ తాతగారు 20 సంవత్సరాలు సర్పంచ్గా వర్క్ చేశారు. వాళ్ళ బాబాయ్ గారు కార్పొరేటర్గా ఒక బాబాయ్ గారు వర్క్ చేస్తున్నారు. ఇంకొక బాబాయ్ గారు ఎంపీటీసీగా కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళది రాజకీయ కుటుంబం. మరి అనిల్ అన్నని మీరు ఎమ్మెల్యేగా చేయాలి, మీరు అయిపోవచ్చు కదా. అనిల్ అన్నని చేసే బదులు ఆ రక్త మాంసాలు చిందించి మీరే ఎమ్మెల్యే అయిపోవచ్చు కదా. చూడ, ఒక నింద వేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళది రాజకీయ కుటుంబం. అనిల్ అన్నని మీరు ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళది రాజకీయ కుటుంబం అని మీడియా ముఖంగా మీకు తెలుపుకుంటున్నాను. ఇక విచారణ జరిపించాలి అంటున్నారు. పోదాం విచారణకి. మైనింగ్ మీద మొదటగా విచారణకు పోదాం. మా సైదాపురం మండలంలో మైనింగ్ మీద విచారణ జరిపిస్తాను అంటున్నారు. ఖచ్చితంగా జరిపించండి. గత ప్రభుత్వంలో మా సైదాపురం మండలంలో 5 మైళ్ళలో ఖచ్చితంగా విచారణ జరిపించండి. ఆ 5 మైళ్ళలో కోట్ల రూపాయలు దోచుకునింది మీరే కదా. ఆ అకౌంట్స్ లావాదేవీలన్నీ కూడా రూప్ కుమార్ యాదవ్ గారి పైనే ఉన్నాయి. ఆ 5 మైళ్ళలో విచారణ జరిపిస్తే ముందు వెళ్ళేది లోపలికి నువ్వే. పైకి గంభీరంగా మాట్లాడడం కాదు, వాస్తవాలు మాట్లాడు. మా సైదాపురం మండలంలో ఈరోజు ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసుకొని మాట్లాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీదే కదా ప్రభుత్వం మీదే అయినప్పుడు ఖచ్చితంగా ఆ 5 మైండ్ల మీద విచారణ చేయించాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ
స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.